అగ్రిగోల్డ్ నుంచి ఈడీ అటాచ్ చేసుకున్నటువంటి భూములకి తప్పుడు సర్వే నెంబర్లు సృష్టించి తన కొడుకు పేరు మీదన, తన మామ పేరు మీదన డాక్యుమెంట్లు తయారు చేసి దాన్ని వేరే వాళ్ళకి అమ్మేసి 10 కోట్లు సొమ్ము చేసుకున్నాడు జోగి రమేష్ అన్నటువంటి వార్తని, ఇది తాజాగా జోగి అక్రమాలు బయటపడ్డాయి అన్నటువంటి వార్తని రాసుకొచ్చారు. ఇందులో నివేదిక వచ్చేసింది. ఇక జోగి అరెస్ట్ తరువాయి, వాళ్ళ అబ్బాయి అరెస్ట్ తరువాయి అన్నటువంటి కోణం. ఇందులో 2 కోణాలు కనబడుతున్నాయి. ఇందులో ఉన్నటువంటి ఒకటి, జోగిని ఎవ్వడే వెనకేసుకురానక్కర్లేదు, కానీ మనం నిజాయితీగా దర్యాప్తు చేస్తే అసలు ఎవరు మోసపోయారు, ఎవరు మోసం చేశారు అనేది తేలుతుంది. అలా కాకుండా వైసీపీ వాడు కాబట్టి లోపలేసేయాలనుకుంటే తప్పేం లేదు, అది చేసేసుకోండి. బట్ ఇందులో 2 ఫ్లా అంటే 2 లోపాలు ఏం కనబడుతున్నాయి అంటే, నెంబర్ 1, ఎవడైనా మోసం చేయాలనుకున్నాడు తన కొడుకు పేరు మీద, తన మామ పేరు మీద చేస్తాడు, ఎవడో బినామీ పేరు మీద చేస్తాడు. కానీ ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అమ్మింది కూడా జోగి బంధువులకే అని ఇందులో నివేదిక. ఎవడైనా మోసం చేయాలనుకున్నాడు మన బంధువులకే అమ్ముకుని మోసం చేస్తాడా? కాబట్టి ఇక్కడ ఏదో జరిగింది. అది జోగి ఎవడి దగ్గరనో కొని మోసపోతే ఆ విషయం తర్వాత మోసపోయాక తెలిసి వేరే వాళ్ళకి అమ్మి చేతులు కాల్చుకోవాలనుకున్నాడా? అట్లా చేసిన బంధువులకి చేస్తే తప్పే ఖచ్చితంగా. లేదా అసలు ఏం జరిగింది అన్నటువంటిది సరిగ్గా దర్యాప్తు చేస్తే, తప్పు చేస్తే జోగి కావాలి. ఇప్పుడు ఒకటి కనబడుతోంది, జోగికి తెలిసి తప్పు జరిగి ఉండాలి. అమ్మినప్పుడు, కొన్నప్పుడు తప్పు ఎక్కడ జరిగింది అన్నటువంటిది తేలాల్సి ఉంది. అప్పుడు ఇంకెవడో మోసగాడిని మనం కాపాడాల్సిన అవసరం లేదు, జోగిని వెనకేసుకురానక్కర్లేదు. బట్ ఈ 2 ఫ్లాస్ ఒకసారి చెక్ చేసుకుంటే బాధ్యతాయుతంగా ఉంటుంది.